కళ్యాణ్ ఈరోజు మూడో రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉప్పాడ తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలు పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి చేబ్రోల్లో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి టీడీపీ, బీజేపీ నేతలతో సమావేశమవుతారు. సమావేశం ముగించుకుని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతగా వారాహి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ రోజుతో మూడో రోజు పర్యటన ముగించుకుని తిరిగి మంగళగిరి చేరుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మూడో రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఉప్పాడ తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలు పరిశీలిస్తారు. తర్వాత చేబ్రోల్లో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈరోజు పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో జరుగుతున్నారు. వర్మ, గత 2 రోజులుగా ఎంత బిజీగా ఉన్నారో చూస్తాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, బహిరంగ సభకు సంబంధించి జనసైనికులు ఎలా సన్నద్ధమవుతున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన ఈ రోజు ఖరారైంది. ఇప్పటికే 2 రోజుల పాటు నిన్నంతా అధికారులు, వివిధ శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం, మొన్న పెంచినటువంటి పెన్షన్ కార్యక్రమంతో ప్రారంభమయ్యి నిన్నటి వరకు కూడా నిమిషం విరామకుండా పూర్తి స్థాయిలో బిజీగా అయితే జిల్లాలో, కాకినాడ జిల్లాకు సంబంధించి కార్యక్రమాలు అన్నింటిలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అలాగే సమీక్షలు నిర్వహించారు. ఈరోజు ప్రత్యేకించి ఉప్పాడ తీర ప్రాంతంలోని ఏదైతే సముద్ర కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాలన్నింటినీ పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా చెన్నై నుంచి వచ్చినటువంటి ఐటీ నిపుణులతో ఈ ఏదైతే పర్యవేక్షణ అన్నది పూర్తిగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉప్పాడ ప్రాంతం సముద్ర అటు అమీనాబాదు, సుబ్బంపేట వరకు పూర్తి స్థాయిలో 6 గ్రామాలు కూడా ఎప్పటి నుంచో, అంటే 16 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సమస్య ఉంది. ఉప్పాడ కోతకి గురవుతుంది. చాలా ఇల్లు కూడా నేలమట్టం అయిపోయిన పరిస్థితుల్లో ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికలకి ముందు ఏదైతే హామీ ప్రకటించారో, ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాం, కోతకు గురవకుండా జియో ట్యూబ్ ట్యాగింగ్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా తొలిసారి ఆయన మంత్రి అధికారంతో ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారిగా రావడం, దానిలో భాగంగానే ఇచ్చిన హామీల్లో భాగంగా తొలిసారి ఏదైతే చెన్నైకి చెందినటువంటి ఐటీ నిపుణులతో ఈరోజు పూర్తిగా కూడా ఉప్పాడ ఏ కారణాల చేత సముద్ర కోత గురవుతుంది, 16 సంవత్సరాల నుంచి సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టింది, అందులో లోపాలేంటి, ఈ పరిష్కార మార్గాలేంటి తదితర అంశాలన్నింటికీ కూడా ఆయన ఈరోజు పూర్తిగా కూడా పరిశీలిస్తారు. ఏదైతే చెన్నైకి చెందినటువంటి ఐటీ నిపుణులు కూడా దీనిలో భాగస్వాములు కావడంతో వాళ్ళు సలహాలు సూచనల మేరకు పూర్తి స్థాయిలో ఇక మీదట ఉప్పాడ ప్రాంతం లేదంటే ఉప్పాడ మీదుగా వెళ్తున్నటువంటి రహదారి కూడా పూర్తిగా ఛిద్రం అయిపోకుండా ఎటువంటి చర్యలు చేపడితే ప్రస్తుతం ఆ గ్రామాలు కానీ ఆ రహదారి కానీ పూర్తిగా కూడా శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి పరిష్కార మార్గాలు చూడాలన్న ఒక ఆలోచనని, ఒక నిర్ణయాలను కూడా తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు 10:30 ప్రాంతానికి, ఉప్పాడ తీర ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకార నేతలతోటి వాళ్ళకి ఇప్పటికే 300 గృహాలు పైగా గతంలో 16 సంవత్సరాల క్రితమే కొట్టుకుపోగా ప్రస్తుతం ఒక 200 గృహాలు కొట్టుకుపోవడానికి దగ్గరగా ఉన్నాయి. 50 గృహాలు పూర్తి స్థాయిలో మళ్ళీ వరదలు కానీ తుఫాను కానీ వస్తే 50 గృహాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. అంటే అత్యంత సమీపంగా ప్రస్తుతం ఈ సముద్రపు కోత అన్నది ప్రస్తుతం అలల తాకిడికి తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్న పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. గతంలో హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఎంతవరకు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని కోటి ఆశలతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీర ప్రాంతానికి చేరుకోవడంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఉప్పాడ మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొత్తపల్లి మండలంలో ప్రధానంగా ఉప్పాడకి ప్రత్యేకించమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఉప్పాడ జాందానిచారులు అక్కడ అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి కారణం ఒక చేత అయితే ఇక్కడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురవడం, ముఖ్యంగా మరొకటి ఇది ఫిషింగ్ హార్బర్ పూర్తిగా ఇప్పటికీ పూర్తి అవ్వకపోవడం. ఈ 2 ప్రధాన సమస్యల్ని ప్రస్తుతం గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహి సభ ద్వారానో ఎన్నికలకు సమరశంకారం పూరించినప్పుడు సభల్లోనూ కూడా ఆయన ప్రత్యేకించి మత్స్యకారులో ఉప్పాడ సెంటర్లో జరిగినటువంటి సభల్లో కూడా ఆయన ప్రస్తావించారు. దానికి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. ఇక మీదట ఈ 2 సమస్యలకి పరిష్కారం నేను చూపిస్తాను, నేను చేస్తానంటూ కూడా ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆ 2 సమస్యల గురించి ప్రత్యేకించి ఉప్పాడ తీర ప్రాంతానికి రావడం, ఆ 2 సమస్యలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని స్థానిక నేతలతో, మత్స్యకారులతో మాట్లాడతారు.
అటు తర్వాత పిఠాపురం అధికారులతోటి చేబ్రోలు తన నివాసంలో సమావేశం అవుతారు. ముఖ్యంగా ఈ జియో ట్యూబ్ ట్యాగింగ్కి కేంద్ర నిధులతో, ఎందుకంటే 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 కోట్ల రూపాయలతో జియో ట్యూబ్ ట్యాగింగ్ చేసింది. ఆ తర్వాత పర్యవేక్షణ లేకపోవడం, ఆ జియో ట్యూబ్ ట్యాగింగ్ తెగిపోవడం, సమస్య మళ్ళీ మొదటకు రావడం. ఇది ప్రస్తుతాన్ని దీన్ని పరిష్కార మార్గం వైపు ఒక ఆలోచన చేసి పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకుంటారు. దానిలో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ 10:30కు వస్తారు. 12:30 ప్రాంతం వరకు ఉప్పాడ ప్రాంతంలో కలిగి తిరుగుతారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో సమావేశం అవుతారు. ఇక సాయంత్రం టీడీపీ బీజేపీకి సంబంధించి నేతలతో, స్థానిక నేతలతో, పిఠాపురం నేతలతో చేబ్రోలు తన నివాసంలో భేటీ అవుతారు. అటు తర్వాత మంగళగిరి తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ నిలబోతున్నారు. ఏదైనా కోటి ఆశలతో ఉప్పాడ ప్రాంత వాసులందరూ కూడా ఇన్ని రోజులు తమ వ్యతలు ఏదైతే కోత గురవుతున్న సముద్రానికి సంబంధించి ఆ వ్యతలు తీరతాయని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇక ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజు పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఉప్పాడ తీరు వద్ద కోత గురవుతున్న ప్రాంతాలు పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి చేబ్రోల్లో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం ఉప్పాడ బీచ్ తీరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీరామ్మూర్తి, ఎంతసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోబోతున్నారు? ప్రస్తుతం ఏం చెప్తున్నారు? అంటే జన సైనికులు ఈ రోజు మొత్తం షెడ్యూల్కు సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? సతీష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు 3వ రోజు పర్యటన కొనసాగుతుంది. పిఠాపురంలో సొంత నియోజకవర్గం పిఠాపురంలో 1వ తారీఖు నుంచి కూడా పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా సముద్ర కోతకు గురవుతున్న తీర ప్రాంతం దశాబ్దాలుగా ఒక తీవ్రమైన సమస్యగా ఉన్న ఉప్పాడ కొత్తపల్లిలోని సముద్ర తీరాన్ని పరిశీలిస్తారు. కోతకు గురవుతున్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన పరిశీలించి దీనికి ఏ విధంగా రక్షణ చర్యలు చేపట్టాలనే అంశం మీద ఒక అధికారులతోటి ఉన్నత స్థాయిలో చర్చలు జరిపే పరిస్థితి ఉంది. ఇక్కడికి మరికొద్ద అంటే 10:30 గంటలకి ఉప్పాడ కొత్తపల్లి ఈ బీచ్కి చేరుకుంటారు. ఇక్కడ ఉప్పాడ కొత్తపల్లిలోని స్థానికులతో ఇక్కడ భేటీ అవుతారు. ఏ విధంగా ఈ కోతకు గురవుతుంది చూస్తున్నాం మనం. చాలా ఇల్లులు అక్కడ సముద్రంలో కోతకు గురయ్యి కలిసిపోతున్న పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా దాదాపు 3 దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఈ ఉప్పాడ కొత్తపల్లిలో కొనసాగుతుంది. ఆ గతంలో జియో ట్యూబ్ అని చెప్పేసి కొంత రక్షణ చర్యలు చేపట్టినప్పటికి కూడా అది ఎక్కడైతే రక్షణ చర్యలు చేపట్టారో మళ్ళీ తిరిగి కొంత ఏరియా ముందుకు వచ్చి ఈ కోతకు గురవుతుంది. మనం సముద్రం అలలు కెరటాలు చూస్తున్నాం. ఇక్కడ పోర్టు కాకినాడ పోర్టు కూడా ఇక్కడికి దగ్గర సమీపంలోనే కనిపిస్తూ ఉంటుంది. కాకినాడ బీచ్కి ఇక్కడికి చూసినట్లయితే ఒక 15 నుంచి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్యలో కొంత లెక్క అక్కడ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వేసి రక్షణ చర్యలు రోడ్డుకి చేపట్టినప్పటికి కూడా మనం తుఫాను సమయంలో వాతావరణం ఉధృతిగా ఉన్న సమయంలో వాతావరణం ఒక అదే ఏదైనా వాయుగుణం వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు మనం రోడ్డు మీదకి కూడా కెరటాలు రావడం, రోడ్డు కూడా బ్లాక్ అయిపోవడం, రోడ్డు కూడా ధ్వంసం అవుతాం. ఇలాంటి సమస్యలు అన్నిటిని కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి ఉప్పాడ కొత్తపల్లి ఈ తీర గ్రామం అంతా మత్స్యకారులు ప్రధానంగా జీవించే గ్రామం. ఇక్కడ మనం ఇల్లులు అన్నీ చూస్తున్నాం ఏ విధంగా ధ్వంసం అయిపోయాయో. ఇక్కడ ఇవన్నీ కూడా ఇల్లులు పునాదులు గతంలో ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయి ఈ విధంగా ఇక్కడ ఈ పరిస్థితిని ఏ విధంగా ఇక్కడ పటిష్టపరచాలి, ఇక్కడ కోతకు గురి కాకుండా ఉన్న ఆ ఇల్లుని ఏ విధంగా కాపాడాలనేది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్న పాటు జిల్లా కలెక్టర్తో కూడా ఇక్కడ మాట్లాడి ఈ విధంగా దీనికి ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేయడానికి ఇది ఉన్నారు. ఇప్పుడు గత కొంతకాలంగా ఇక్కడ ఇలా గురవుతున్న పరిస్థితి ఉంది. అమ్మ, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది మీ ఇల్లులు ఎలాగా కోతకి గురవుతున్నాయి చెప్పండి అమ్మ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, ఏ విధంగా మీ ఇల్లులు అన్ని కూడా ఎక్కడ దాకా ఉండేవి, ఎలాగా ఇదేమి? ఇప్పటికి ఒక 2 ఊళ్ళు కలిసిపోయినట్టే అండి. 2 ఊళ్ళు కలిసిపోయినట్టే. ఇప్పుడు అప్పుడప్పుడు ఎక్కువ ఆలలు వస్తే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఇంట్లో ఎప్పుడు ఎలా జరుగుతుంది ఏంటో భయంగా ఉండదా మీకు? ఎప్పుడు భయమే, ఎప్పుడైనా ఎప్పుడు భయమే. నైట్ ఏమవుతుందో తెలియదు. భయం ఎప్పుడు భయం. ఇది ఇక్కడ ఇక్కడ భయంతో భయకంపితులు అవుతూ ఇక్కడ జీవనం గడుపుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఎన్ని ఇల్లులు ఇప్పటి వరకు సముద్రంలో కలిసిపోయి ఉన్నాయి. ఈ మొండిగోడలన్నీ కూడా ఏంటి ఎన్ని ఇక్కడ ఇలాంటి సముద్ర గర్భంలో కలిసిన పరిస్థితి? సుమారు 100 ఇల్లు ఉంటాయండి. వాంకోళ్ళు 2 రామాలయాలు పోయి, బాబు 2 రామాలయాలు పోయి చాలా వరకు కొట్టిపోయింది.
ముందర సిమెంట్ రోడ్ ఒకటి ఉండేదండి, అది కూడా పోయింది. అలలు వస్తే చాలా వరకు పోద్దండి, ఇల్లు దాడిపోద్ది. ఒకప్పుడు రామాలయం నడిచి వెళ్ళాలంటే చాలా దూరం నడిచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎదురుకొట్టు. ఎన్ని కిలోమీటర్లు లోపలికి వచ్చి ఉంటుంది? ఎన్ని కిలోమీటర్ల లోపలికి వచ్చి? ఇప్పుడైతే ఇంచుమించు మా ఎరుకు అయితే కిలోమీటర్ దూరం వచ్చినట్టు మా ఎరుకి. అంతకుముందు అయితే చాలా దూరం ఉండేది, మా ఎరుకి అయితే కిలోమీటర్ దూరం ఎక్కువ వచ్చింది. అంటే దీని అంతటికి ఇలాగా కోత గురవడం ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా, ఏంటి కారణం ఏంటో ఎందుకంటారు? అంటే గంగ పైకి వచ్చేస్తా ఉంటుందండి. సంవత్సరానికి 20 ఇళ్ళు 30 ఇళ్ళు పోతా ఉంటాయి, అలా కొట్టుపోవడం. ఇంకా మనం ఆపడానికి సరిపోలేదు గంగకి. దాని మాట గొట్టేసాడు, గొట్ట ఎగిరిపోయింది. అది ఎగిరిపోయిన కానీ కొన్ని ఇల్లు పోయి డాబాలో గుడి ఒకటి ఉండేదండి. ముందు 2 గుళ్ళు ఉండేయండి, అంటే ఒక 3-4 కిలోమీటర్ల లోపలికే ఉండేదండి. ఇప్పుడు అది బాగా ఎదరకొస్తుంది, కోతకు గురయ్యి మొత్తం దానివల్ల ఇంకా ఎదరకొస్తుంది. అదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంటికి వచ్చినప్పుడు? మాకు ఎదరక గొట్టు ఉంది కదండి, ఆ గొట్టు కాంచి గొట్టు ముందు వేసేలే, ఆ నిర్మాణం బాగులేదు. చాలాసార్లు మరి ముందున్న అధికారులకు చెప్పాము, అవలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్న కారణం ఏంటంటే ఆ గొట్టు సముద్రం కరెక్ట్ అతల నుంచి గొట్టు వేయాలని మా కోరిక. అలాగైతే నిలబడుతుందండి. ఇలాగ వలలేసి కట్టి ఆ గుట్లు నిలబడవు సముద్రానికి. జియో ట్యూబ్ వల్ల పనిచేయదండి, పనిచేయదు. పెదరాయ పోతేసి ఆ పెదరాయి అయితే ఎదర గుట్టు నిలబడిపోయింది చూడు. మొన్న కట్టిన 3 సంవత్సరాలకి పోయింది, 6 సంవత్సరాలది. ఆ ఎదరి 20 సంవత్సరాలు పడి ఉంది. మరి ఇది పోయిందంటే అది ఏమో అది పెదరాయి వేసాడు, ఇది వేయలేదు. సూపు పనిచేయదు, తెరకి ఆగలేదు. మరి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా గెలిపించుకునే కారణం ఏంటంటే ఈ గొట్టు వాళ్ళండి. మేము ముఖ్యంగా మరి అతను కోరుకునేది ఈ గొట్టు వల్లే. మాది సోరాడపేట, ఇక్కడికి వస్తాడు కాబట్టి ఈ పేటే మాది. ఇక్కడికి వస్తాడు మా కోరికలని చెప్పుకుందామని ఎంత ఆశతో ఉన్నాం. ఇది ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు. ఎందుకంటే మనం అక్కడ చూస్తున్నాం, ఒక క్రాస్ బండ్ ఉంది, అంటే అది ఈ సముద్ర పాలనని నిరోధించడానికి రక్షణ చర్యలుగా వేస్తారు. అలాగే యాంకరేజ్ పోర్టు కూడా దగ్గర కూడా పోర్టులో వాడలు నిలబడడానికి అలాంటి క్రాస్ బండ్లు వేసిన పరిస్థితి ఉంది. లేకపోతే ఈ అలలకి ముందుకి కొట్టుకొచ్చేస్తా పరిస్థితి ఉంది. అంటే అలాంటి క్రాస్ బండ్లని తమ ఊరికి కిలోమీటర్ లోపలికి వేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరే పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే అలాగా రాతి కట్టబడితోటి క్రాస్ బండ్లు వేసినట్లయితే ఈ కెరటాలు ఊరి మీదకి రాకుండా ఉంటాయి, అప్పుడు ఈ కోత గురి కాకుండా ఉంటుంది. ఇప్పటికే 100కి పైగా ఇల్లులు ఇక్కడ సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఈ చూసినట్లయితే 2 రామాలయాలు కూడా 1 కిలోమీటర్ సముద్రం ఇంతకుముందు లోపలికి ఉండేది, ఇప్పుడు ఇంటికి దగ్గరకు వచ్చేసింది. రాత్రులు కూడా భయంగా, అంటే ఒక ఓరిన పెద్ద శబ్దంతో ఇక్కడ కెరటాలు వస్తూ ఉంటాయి. ఈ కోతకి ఎలా గురవుద్దన్న భయాందోళన కూడా ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మేము గెలిపించుకున్నదే మాకు రక్షణ చర్యలు ఇక్కడ కల్పిస్తారని చెప్పేసి దీంతో మేము ఆయనకి అండగా నిలిచామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొక గంటలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ గంటన్నర పాటు ఈ తీర ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తారు. కోత గురవుతున్న పరిస్థితుల్ని అంచనా వేసి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంతో దీన్ని ఒక కార్యాచరణ తీసుకెళ్లి దీన్ని ఒక రక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఇక్కడ స్థానికుల్లో ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.